చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విషాదం చోటు చేసుకుంది. ఐపీఎల్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమాన్ని స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో స్టేడియం వద్దకు వేలాది మంది అభిమానులు వచ్చారు. స్టేడియం గేట్లు, సమీపంలో గోడలు, చెట్లు ఎక్కారు అభిమానులు. గేట్ నెంబర్ 2 ద్వారా స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. ఈ సందర్భంలో అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో 10 మందికి పైగా మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే చనిపోయిన వారి వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. ఈ ఘటనలో ఎవరైతే గాయపడ్డారో వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు అధికారులను ఆదేశించారు. అయితే 35,000 మంది పట్టే స్టేడియానికి 2 లక్షల మంది క్రికెట్ అభిమానులు రావడం, తొక్కిసలాట జరగడంలో కర్ణాటక ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది.